తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. చెప్పి ప్రకటించినారే, మరి మీరెందుకు రెండవసారి అనిల్ కుమార్ సింఘాల్ గారిని 2 సార్లు ఈవోగా వేసినారు? ఏంటి ఆ మతలబు? దానికి కారణమేంది? ఈ రోజు అనిల్ కుమార్ సింఘాల్ని తీసేయటానికి దీన్ని బూచిగా చూపించి ఆ తుపాకీతో అనిల్ కుమార్ని సింఘాల్ని కాల్చటం కాదా అన్నటువంటి అనుమానం అందరికీ రావటం లేదా? మా హయాంలో అట్లాగే సత్యకుమార్ అనేటువంటి మంత్రి, అంటే వీళ్ళంతా కలిసి ముఖ్యమంత్రి మాట్లాడమన్నటువంటి మాటలు, కల్తీ నెయ్యి జరిగిందా లేదా అన్నటువంటి విషయం చెప్పండి అని చెప్తున్నారు. కల్తీ నెయ్యి కాదు మీరు చెప్పింది, పంది కొవ్వు, ఆవు కొవ్వు, చేప నూనెతో తయారు చేసినటువంటి లడ్డూలు అని మీరు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పినారు. దానిని మేము అది తప్పు అని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఖండిస్తున్నాం. ఈ రోజున తప్పు జరిగిందని, నెయ్యిలో కల్తీ వెజిటబుల్ ఫ్యాట్స్ ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని మేము ఖండించటంలే. కానీ మీ హయాంలో నుంచి కూడా దర్యాప్తు చేయవలసేటువంటి ధైర్యం మీకు రావాలని కోరుకుంటున్నా. ఈ రోజు మీరు దోషులుగా చూపించినటువంటి వ్యక్తులే మీ హయాంలో కూడా అధికారులు, సరఫరాదారులు అన్నటువంటి విషయాన్ని మర్చిపోయి మీ ఇష్టం వచ్చినట్టుగా ఈ తప్పిదమంతా మా మీద వేసేటువంటి మాటలు, నిందలు తప్పు అన్నటువంటి విషయాన్ని చెప్తున్నాం. ఎన్డీడీబీ రిపోర్టు గాని, ఎన్డీఆర్ఐ రిపోర్టు గాని ఎక్కడా కూడా జంతువుల కొవ్వు కలవలేదు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా పేర్కొన్నది.